అంటే మేము ఓటేసింది దీనికేనండి. గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది ఏంటో చూపించారు. నిజంగా గవర్నమెంట్ కానీ సీరియస్గా కమిట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఎంత బాగా చేయొచ్చు అని చూపించారు. ఎస్పెషలీ యంగ్ లీడర్ లైక్ నారా లోకేష్ గారు అంత మొత్తం టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్గా ఎక్కడికక్కడ అందరినీ ఎవరికి అదే పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి, మేము 100% మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు ఎక్కడున్నారు, ఏ హోటల్లో ఉన్నారు, వీళ్ళు ఫుడ్ ఏర్పాట్స్ కానీ అన్ని మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చెకింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా డైరెక్ట్గా కాఠ్మండూ టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ 2 అవర్స్లో. లేదనుకుంటే బస్సులో చాలా దూరం వెళ్ళి బోర్డర్ దాకా వెళ్ళి అక్కడ వేరే ట్రైన్ ఎక్కి రావాల్సింది. అలాంటిది విత్ ఇన్ నో టైం ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అది హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్ గారు. అంత మొత్తం ఆయన కంప్లీట్ మిగతా పనులన్నీ మానుకొని దీని గురించే కూర్చొని అంత సమయం కేటాయించడం కూడా నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం.